అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు మాతా అన్నపూర్ణానంద గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శుభం. అమ్మ, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలా అమ్మ? అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. అనారోగ్యం కొంతమందికి, లేకపోతే బలాని పని కాలేదు మనకి. మనందరికీ పెద్ద దిక్కు అక్కడ ఉన్నారు, గుళ్ళో ఉన్నారు. వెళ్ళి ఆవిడకి చెప్పుకుని ఆవిడకి ఏదైనా పూజ పునస్కారం చేసుకుంటే మన పనులు అవుతాయని కొంతమంది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ప్రదక్షిణాలు చేసి ఏ పూజ చేసుకుంటే మన ఆరోగ్యం వస్తుందని కొంతమంది. కొంతమంది కోరికలు లేకుండానే మనల్ని సృష్టించింది కాబట్టి అమ్మవారు, ఆ స్వామివారు, వాళ్ళని మనం రోజు తలుచుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది వస్తారు. అసలు రోజు వెళ్ళాలా అంటే మరి రోజు మనం తినాలా? ఆకలిస్తుంది కదా, అది తింటేనే కదా అసలు మనం ఏ పని చేసినా, ఆరోగ్యం ఉన్నా, మన ఉద్యోగాలు మనం చేసుకున్నాం, సంసారాలు నడిపినా ముందు ఆహారం కావాలి కదా. అట్లాగే మనల్ని కన్న వాళ్ళని, మనల్ని సృష్టించిన వాళ్ళని తప్పనిసరిగా ప్రతిరోజు వెళ్ళి ఒక్కసారన్నా నమస్కారం చేసుకుని ప్రదక్షిణం చేసుకుని రావాలి. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇది. తర్వాత వెళ్ళినందువల్ల మనకి జరిగే ఇదేమిటి అంటే, తల్లిదండ్రిని చూసినందువల్ల మనకేమిటి లాభం అనేది అసలు ఉండకూడదు. అది వాళ్ళు జన్మనిచ్చారు మనకి. జన్మనిచ్చారు అంటే నువ్వు సుఖపడటానికి కానీ, సంపాదించుకోవటానికి కానీ, కోరిన కోరికలు తినటానికి కానీ, ఏదైనా కానీ వాళ్ళు జన్మ ఇచ్చి నువ్వు మనిషిగా పుట్టినందువల్ల వాళ్ళదే అదంతా. అవును. కాబట్టి మనల్ని సృష్టించారు కాబట్టి భగవంతుడు, ఆ భగవంతుడిని తప్పనిసరిగా మనం ప్రతిరోజు వెళ్ళి ఒక నమస్కారం చేసి ఉన్న కష్టాలు ఏవో చెప్పుకుని, కష్టాలు లేకపోయినా తల్లి నాకున్నదేదోనే పెడుతున్నాను, కరుణించు అని తప్పనిసరిగా వెళ్ళాలి ఒకటి. తర్వాత దేవాలయము అంటే అసలు కొన్ని దానికి పద్ధతులు ఉంటాయి. ఆ కట్టే పద్ధతి అదంతా శిల్పం చెక్కటంలోనే, ఆ మంత్రంతో దాన్ని ప్రతిష్ఠ చేయటంలోనే చాలా పవర్ వస్తుంది. ఆ పవర్ మనకి తగిలితే మనకున్నటువంటి చెడంతా పోతుంది. చెడిపోతే మంచే కదా ఇదంతా. కాబట్టి తప్పనిసరిగా రెండో పాయింట్ అది, దానికోసం వెళ్ళాలి. మరి మంచి జరిగినప్పుడు ఎప్పుడో ఒకరోజు వెళితే, ఒకరోజు మంచి జరిగితే సరిపోతుందా? ప్రతిరోజు వెళ్ళాలి. ప్రతిరోజు వెళ్ళినందువల్ల అసలు ఎంత లాభం అంటే, అక్కడ ఉన్నటువంటి మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంతా వస్తుంది. రెండోది మనస్సు నిలకడగా ఉంటుంది. అంటే ప్రతి చూడంగానే అది కావాలి, ఇది కావాలి, ఇది కొనుక్కోవాలి, వాళ్ళకున్నది మనకి లేదు, ఇవన్నీ పోతాయి. తర్వాత ఇంకొకటి, అక్కడి నుంచి ఇంటి దాకా నడిచొస్తే, ఇంటి దగ్గర నుంచి గుడి దాకా నడిచొస్తే వాకింగ్ అదొక ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత గుళ్ళో ప్రదక్షిణాలు చేసిన అదొక ఎక్సర్సైజ్ అవుతుంది. అసలు పూర్వీకులు మన పూజ పెట్టారు అంటే అంత సైన్సేనమ్మా. దాన్ని విడమర్చి ఎవ్వరూ చెప్పకపోవటాన కొంతమంది జనాలకి తెలియట్లా. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అందుకని చెప్పి తప్పనిసరిగా ప్రతిరోజు గుడికి వెళ్ళాలి, ప్రదక్షిణం చెయ్యాలి. పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, ఇట్లాంటప్పుడు మీకున్నదేదో ఆ దేవుడికి పెట్టి నమస్కారం చేసుకురావాలి. దానివల్ల ఒక త్యాగ గుణం వస్తుంది. ఇప్పుడు వీడెప్పుడు అంటే వెళ్తారు, వెళ్ళకపోతారు.
ఖచ్చితంగా ప్రతి వాళ్ళు పుట్టినరోజుకో మ్యారేజ్ డేకో వస్తారు అవునవును. గుళ్ళోకి. ఉమ్, వచ్చినప్పుడు తనకున్నది అవతల వాళ్ళకి సమర్పించుకునే భావన ఒకటి వస్తుంది. ఉమ్, అట్లాగే బీద సాధలకు కూడా అట్లాగే వస్తుంది. ఉమ్, ఇంకొకళ్ళకి మనం ఈ విధంగా సహాయం చేసినట్టు అవుతుంది. మనలో త్యాగబుద్ధి పెరుగుతుంది. ఉమ్, అదొకటి. తర్వాత మంత్రశక్తి బాగా ఉంటుంది ఉమ్, దాంట్లో. కొంతమందికి మంత్రాలు వచ్చి గుళ్ళోనే కూర్చొని చదువుతారు. అవును. కొంతమంది గుళ్ళో చేసే కార్యక్రమాలు వింటూ ఉంటారు. ఆ మంత్రశక్తి వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. చాలా మంచిగా తయారవుతారు. ఉమ్, ఇప్పుడు ఇవాళ రేపు చూస్తుంటే ఏ పని చేసినా అసలు ద్రోహ బుద్ధితో చేస్తున్నారు. అవును. ఆఖరికి గుళ్ళు కూడా ఆ, డబ్బులు సంపాదించే పరిస్థితిలోకి వచ్చేసినాయి. ఆ గుడి పెద్దలు ఎవరన్నా ఉంటే వాడు ఏంటి పూజారులకు అంతో ఎంతో ఇచ్చేది, మిగిలిందంతా శుభ్రంగా పోగు చేసుకునేది పరిస్థితి వచ్చింది. అది. అందువల్ల తప్పనిసరిగా గుడికి ప్రతిరోజు వెళ్ళాలి. ఉమ్, ఒక 40 రోజులు వదలకుండా వచ్చి రోజు ఒక దీపం వెలిగించి ప్రదక్షిణం చేస్తే ఎంత ఆరోగ్యం అంత ఆరోగ్యం. ఉమ్, ఎందుకు అంటే మందులు చేయలేని పని కూడా అది చేస్తుంది, ఉమ్, గుడి చేస్తుంది అన్నమాట. అవునమ్మా. ఉమ్, దానికోసమైనా వెళ్ళాలి. అది కాకుండా ఇప్పుడేమో డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోవటం, తగ్గంగానే మళ్ళా ఏది పడితే అది తినటం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటం, ఎప్పుడు వాళ్ళకి ఒక టైం లేకుండా చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళే రోగాల పుట్ట చేసుకుంటున్నారు. మనకి మన పూర్వీకులు వచ్చింది చాలా సంపద. ఈ ఈ సంపద ఎంత ఉందో, మంత్ర సంపద. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా కొంచెమన్నా. ఇప్పుడు మేము అన్నదానం చేస్తాం ప్రతిరోజు. ఉమ్, అందరూ పేదవాళ్ళే, కూలీ నాలి చేసుకునేవాళ్ళు. ఉమ్, అందరికీ పెట్టి చేతిలో నీళ్ళేసి గాయత్రి మంత్రం చదివి వాళ్ళందరి చేత అనిపించి అది తాగిన తర్వాత అప్పుడు భోజనం చేయమని చెబుతాను. ఓ, అట్లా అన్నా అలవాటు అవుతుందేమో. అవునవును. కరెక్ట్ అమ్మా. అంటే మనం చక్కగా గుడికి వస్తే ఒకసారి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతే ఎనీవేస్ అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఇది సకల రోగాలు పోతాయి, చక్కగా మనశ్శాంతి కలుగుతుంది. అప్పుడు ఏదనుకున్నా కూడా చేయగలిగే సామర్థ్యం కూడా మనలో పెరుగుతుంది. అవును. అదే ఆనందంగా. కాకుండా గుడికి వచ్చే ప్రతివాడు ఇక్కడ ఆలోచనతోనే ఉంటాడు, బయట ఆలోచనలు అవును. ఉండవు. ఉమ్. చక్కగా శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకునే వస్తాడు. అమ్మ ఇంకొకటి, గుడికి వచ్చినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలమ్మా గుడికి వచ్చినప్పుడు? ఏ విధంగా అంటే అమ్మ, ఫస్ట్ గుళ్ళోకి రాగానే కాళ్ళు మాత్రం కడుక్కోవాలి. ఉమ్, చెప్పులు గిప్పులు వేసుకొస్తారు కదా, అవును. ఆ చెప్పులు బయటే వదిలిపెట్టి కాళ్ళు కడుక్కొని అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత నమస్కారం చేసుకుని, శివాలయం అయితే శివుడికి చండీ ప్రదక్షిణ అని ఉంటుంది. ఉమ్, చండీ ప్రదక్షిణ ఎట్లా అంటే ఇక్కడ మొదలు పెట్టుకుని గుడి వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఎదురొచ్చి ఇక్కడికి వచ్చి అడు తిరుగుతారు మళ్ళా. అవునవును. దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు. ఉమ్, అంటే దానివల్ల అసలు మనకి మన అవయవాలన్నీ కరెక్ట్ పొజిషన్లోకి వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అట్టా ఉంటారు, ఉమ్, అట్లాంటి వాళ్ళ చేయిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఉమ్, అది. ఓకే అమ్మ. తర్వాత అమ్మవారికి ఉమ్, అమ్మవారికి ఆవిడే శ్లోకాలు ఏదన్నా ఉంటూ చదువుకుంటూ అమ్మవారికి 5 ప్రదక్షిణాలు, ఉమ్, ఈశ్వరుడికి 3 ప్రదక్షిణాలు, ఉమ్, వినాయకుడికి 9 ప్రదక్షిణాలు, ఉమ్, తర్వాత ఆంజనేయ స్వామికి 11 కానీ 40 కానీ, ఉమ్, రాముల వారికైనా అంతే 11, నవగ్రహాలకి 11. ఉమ్, ఎందుకంటే ఆ 11లో ఇది చదువుకుంటూ ఆ 11 ప్రదక్షిణాలు చేసేసరికి ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది. మనకి ఇవాళ రేపు కావాల్సింది ముందు ఆరోగ్యమే. అవునమ్మా.
ఆరోగ్యం ఉంటేనే మనం ఏ వేషాలేని ఏ పాటలు పాడిని ఏ మంత్రాలు చదవని. ఉమ్, అది ఊరికే వచ్చి పుస్తకం పట్టుకుని పెన్నుతో రాసుకుంటూ అంటే ఎంతసేపటికి దాని మీదే ఉంటుంది. ఒక్కటే చూసుకోవాలి, టైం చూసుకోవాలి. ముందు ఒక ప్రదర్శన చేస్తే మనకి ఎంత టైం పట్టింది చూసుకోవాలి. ఇక దాన్ని బట్టి ఉమ్, తిరిగితే సరిపోతుంది. ఓకే. ఒకటి రెండు తగ్గుతాయి అనుకో, అప్పుడే మళ్ళా ఇంకో 2 సార్లు తిరిగేది. ఉమ్, అట్లా చేసుకోగలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓ చేతిలో పుస్తకం ఓ రోజు పెన్ను పట్టుకుని అవునవును. ఒకటి చేసి వచ్చి దాన్ని ఇట్ట గేటు కొట్టుకోవటం. అవునవును. అలా కాకుండా టైం చూసుకొని చేస్తే చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. కొంతమంది పూలు పట్టుకుని చేస్తారు. ఆ అవునవును. 11 పూలే పట్టుకుని ఒక్కొక్క పువ్వు అక్కడ పెట్టేసుకుని అవును, అలా కూడా చేయొచ్చు కదమ్మా. చెయ్యొచ్చు. ఓకే. ఆంజనేయ స్వామికి మిరియాలతో చేస్తే ఆ, చాలా పవర్ఫుల్. ఓ, మిరియాలతో. ఇప్పుడు పిల్లలే ఉంటారమ్మా. పిల్లలకి మనం వాడికి ఏంటి, నువ్వు అసలు ఎందుకు పనికిరావు, సరిగ్గా చదవు, అదట్ట ఇదిట్ట అని తిడుతూ ఉంటే వాడికి ఉక్రోషం వస్తుంది. వచ్చేసి టక్కున ఏ పుస్తకం తీసుకోవటమో ఇంకేదో చేయటమో ఏదో చేస్తాడు. అవును. అట్లాగే ఆంజనేయ స్వామి కూడా కాస్త గట్టిగా మనం, నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా నాకేమీ ఉపయోగం లేకపోయింది, ఏం చేస్తున్నావయ్యా అని గట్టిగా అంటే అయ్యో, వెంటనే కరుణించేస్తాడు, ఇంకా ఆ, చేసేస్తాడు. అది ఓకే అమ్మ. అమ్మ, ఉత్తమమైన సమయం ఎప్పుడమ్మా? పొద్దున్న, సాయంత్రం ఒకవేళ గుడికి రావాలి అనుకుంటే? గుడికి రావాలంటే అసలు పొద్దున పూటే రావాలి. ఆ, సరే, ఆడవాళ్ళకి ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి కదా, అది తెలుసుకోవాల్సింది ఆడవాళ్ళు. ఖచ్చితంగా అమ్మవారు ఈ ఉద్యోగం మాకు ఇచ్చింది అనుకోవాలి. ఉమ్, సాయంత్రం పూట అయితే పిల్లలు స్కూళ్ళ నుంచి వస్తారు, కాస్త పొద్దునంతా హడావుడి ఉండదు. ఉమ్, ఉమ్, అందుకని సాయంత్రం పూట ఆడవాళ్ళకి. మగవాళ్ళు అయితే పొద్దున్నే స్నానం చేయగానే వచ్చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారు. ఓకే. ఓకే అమ్మ. ఉమ్. గుడికి రాకముందు ఇంట్లో కానివ్వండి, గుడికి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఏమైనా నియమాలు పాటించాలా అమ్మ? అంటే గుడి నుంచి రాగానే కాసేపు కూర్చొని పనులు చేసుకోని అంటారు కదా, అలాగా? అంటే అసలు ఆ కూర్చోవటం గుళ్ళోనే కూర్చుంటారు, ఆ, ప్రదక్షిణాలు అవి చేసి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే ఊరికే సేద తీరటానికి కాదు. ఉమ్, అక్కడ కూర్చొని ఆలోచన చేస్తారు. ఆంజనేయ స్వామిని చూస్తే, నాయన నువ్వు రాముల వారి కార్యాన్ని ఇంత ఇదిగా చేసావు, ఆయన్ని కాసేపు తలుచుకోవటం. ఉమ్, అట్లాగే రాముల వారిని. అట్లాగే కూర్చున్న తర్వాత మనం గుడికి వచ్చి ప్రదర్శనాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న విగ్రహాలకి తప్పనిసరిగా దాని గురించి మననం చేసుకోవటం. ఉమ్, ఉం. లేకపోతే ధ్యానం చేసుకోవటం. ఓకే. గుళ్ళో కూడా ప్రదక్షిణాలు అది చేసి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవటం అట్ట ఉండకూడదు. ఓకే అమ్మ. అది వెళ్ళిపోయి ఎక్కడ ఇంట్లో కూర్చొని కాసేపు రిలాక్స్ ప్రశాంతంగా అయ్యాక అప్పుడు చేసుకోవాలి. అదే ఓకే. అది. ఓకే అమ్మ. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా వీలు ఉన్నా లేకపోయినా కుదిరినంత వరకు వీలు చేసుకొని దేవాలయానికి వెళ్ళి మొక్కుకుంటే ఆ వచ్చే ప్రశాంతతే వేరు. అవును. ఇంకా మనము ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్గా చేసుకోవచ్చు. హ్యాపీగా మనం అనుకున్న అవును. సంకల్పాలు కూడా నెరవేరుతాయి. ఖచ్చితంగా అందరూ ప్రయత్నించాలి. ఒకవేళ వాళ్ళకి కుదరకపోయినా కూడా ఇంట్లో పిల్లల్ని పంపించడం, పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా ఇంకా అంతా హ్యాపీ. ఇంకా చాలా సంతోషం. ఇప్పుడు నాకు నిజం చెప్తున్నా, అది తల్లిదండ్రుల బాధ్యత. ఇక్కడ చెత్త ఏరుకునే ఆవిడ ఒక ఆవిడ ఉంది, 2 మనవరాళ్ళు. దానికి పొద్దున్నే స్నానం చేసి 2 తీసుకొస్తుంది. 2 తీసుకొస్తే నువ్వు చెబితే నమ్మవు. రావటమే దేవుడికి పెట్టదు. అది వచ్చి నేను ఎక్కడున్నా సరే వచ్చి ముందు నాకు ఆడు కొట్టుకుంటాను. అది వాళ్ళ ఆవిడ చెప్పటం వల్లే కదా. అందుకని అసలు ప్రథమ గురువు తల్లి. ఆవిడ చెప్పాలి, ఇది మంచి, ఇది చెడు, మంచి అంటే ఏమిటి, చెడు అంటే ఏమిటి అని చెబితే వాళ్ళకి మనసులో నాటుకుంటే అన్నీ చిన్నప్పటి నుంచి వస్తే అన్నీ రాకపోయినా కొన్ని అయినా వస్తాయి. చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలమ్మా. శుభం.